కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. యాభైవ కీర్తన, ఇది ఆసాపు రాసిన కీర్తన అనే విషయం మీకు జ్ఞాపకం ఉంది కదా. 50వ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఒకటి, అందరికీ దేవుడు సెలవిస్తున్న మాట ఏమని? భూజనులందరికీ, భూజనులారా నా యొద్దకు రండి. యేసయ్య సెలవిచ్చాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రతి దినము ఆయన మన భారమును వహిస్తాడు. ప్రతి దినము ఆయన మన భారమును వహిస్తాడు. దయచేసి మరొకసారి జాగ్రత్తగా వినండి. ప్రతి దినమును ఆయన మన భారమును భరిస్తాడు, వహిస్తాడు. ఒంటె భారము మోసేటటువంటి జీవి. ఆ ఒంటె భారము మోయలేనప్పుడు ఏం చేస్తుంది? మోకరిస్తుంది. అలా మోకరించినప్పుడు ఏం జరుగుతుంది? భారము దించివేయబడుతుంది. అనగా ఒక మాట చదువుతారా? 55వ కీర్తన 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. ఏమంటున్నాడు భక్తుడు? నీ భారము యెహోవా మీద మోపు, యెహోవా మీద మోపు. మరి 68:19 అక్కడే ఉంది. 68:19, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఏముంది ఇక్కడ? అనుదినము ఆయన మన భారము భరిస్తున్నాడు. ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతా. ఒంటె తన భారమును మోయలేనప్పుడు ఎడారిలో ఏం చేస్తుంది? అది మోకాల మీద వంగుతుంది. ఎప్పుడైతే మోకరిస్తుందో ఆ ఒంటె యొక్క యజమాని ఏం చేస్తాడు? ఆ భారాన్ని దించేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, అనుదినము మన దేవుడు మన భారమును ఆయన మోస్తానంటున్నాడు. అనుదినము ఆయన మన భారం మోయడానికి సిద్ధంగా ఉంటే అనుదినము మనం ఏం చేయాలి? భారాన్ని దించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒంటె తాను కలిగి ఉన్న భారాన్ని మోయలేనప్పుడు, ఆ భారము మోస్తూ ముందుకు సాగలేనప్పుడు ఏం చేస్తుంది? మోకరిస్తుంది. ఒంటె ఎప్పుడైతే మోకరిస్తుందో భారము దించబడుతుంది. దేవుడు మన భారము ప్రతి దినము మోయటానికి సిద్ధపడినప్పుడు ఆ భారమును మనం ప్రతి దినము దించుకోవాలి కదా. మరి ప్రతి దినము మన భారాన్ని దించుకోవాలంటే ప్రతి దినం మనం ఏం చేయాలి? మోకరించాలి కదా. ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈరోజు ఈ మాట వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దినమునకు కనీసం 2 సార్లు మోకరిస్తావా? 100 సార్లు అంటలా, ఎన్నిసార్లు? 2 సార్లు మోకరిస్తావా? ఓన్లీ 2 టైమ్స్. ఉదయం లేచిన వెంటనే ఒకసారి మోకాల మీద పడితే చాలు. దేవుడు ఏం చేస్తాడు? ఆ రోజు నువ్వు మోయవలసిన భారం అంతటిని నువ్వు మోయొద్దు, కానీ నేను మోస్తా, నువ్వు మాత్రం ఫ్రీగా నాతో పాటు నడువు, నీ భారం నేను మోస్తా, నా సహాయము నీకిస్తా, నా ఆశీర్వాదం నీకిస్తా, నా సన్నిధి, నా తోడు, నా దీవెన నీకిస్తా, నీ భారం అంతా నేను మోస్తా. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన మన భారము ప్రతి దినము మోయడానికి సిద్ధంగా ఉండగా మన భారాన్ని ప్రతి దినము దించుకోవడానికి మనం ఎందుకు సిద్ధంగా ఉండకూడదు? కాబట్టి ఈరోజు మీరందరూ నాకు ఒక మాట ఇస్తారా? మేము ఉదయమే లేచిన వెంటనే చేసేది ఏమిటంటే మోకాల మీద పడతాం. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేనికి? ఏ పట్టణంలో ఉన్నాడో దేవుడు ఆ పట్టణానికి. నీలో దేవుడు ఉన్నట్లయితే అరుణోదయమున దేవుడు నీకు సహాయము చేస్తాడు. అరుణోదయమునే దేవుడు నీకు సహాయం చేయడానికి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అరుణోదయమున తప్పక లేవాలి. అనుదినము నీ భారాన్ని దేవుడు మోయడానికి ఇష్టపడుతున్నప్పుడు, అరుణోదయమునే నీ భారము నీ నుంచి తొలగించడానికి యేసయ్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అరుణోదయమునే మోకరించాలి. అరుణోదయము అంటే ఎప్పుడు? అరుణోదయము అంటే సూర్యుడు ఉదయించే సమయానికే. సాధారణంగా సీజన్స్ని బట్టి ఉంటుంది కదా. 5 గంటలకి సాధారణంగా 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సూర్యుడు ఉదయిస్తాడు. మనము ఆ నీతి సూర్యుడు మన ఇంటిలో ఉదయించాలంటే 5 గంటలకే మనం మోకాల మీద కనిపించాలి. ఒక మాట చెప్పమంటారా? హడ్సన్ టైలర్, చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి హడ్సన్ టైలర్
హడ్సన్ టైలర్ గురించి ఉన్న అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, అతడు మోకరించడం చూసిన తరువాతే సూర్యుడు ఉదయించేవాడంట. ఎంత అద్భుతమైన మాట అండి అది. అంటే మీకేమైనా అర్థమైందా? సూర్యుడు ఉదయించకుండా ఉంటాడా? సృష్టి ఆరంభించినప్పటి నుంచి నేటి వరకు ఏ రోజైనా సూర్యుడు ఉదయించకుండా ఉన్నాడా? ఇప్పటి వరకు లేడు కదా. అటువంటి సూర్యుడే ఉదయించటమైనా మానేస్తాడేమో కానీ హడ్సన్ టైలర్ మాత్రం ఉదయమును మోకరించడం మాత్రం మానివేయడు. అంత గొప్ప పేరుంది అతనికి. ఏమని? సూర్యుడైనా ఉదయించడం మానేస్తాడేమో కానీ హడ్సన్ టైలర్ మాత్రం అరుణోదయమున మోకరించడం మాత్రం మానడు. మరొక ట్రాన్స్లేషన్ ఏమిటంటే, సూర్యుడు ఉదయించాలంటే సూర్యుడే హడ్సన్ టైలర్ని మోకాల మీద చూసి మరి వస్తాడంట. ఎందుకని? టైం అయిపోయింది లేవాలని చెప్పి. ఎవరు చెప్పండి? ఎవరు? సూర్యుడు అనుకుంటాడంటే ఏమని? టైం అయిపోయింది లేవాలి. ఎందుకని? హడ్సన్ టైలర్ ఆల్రెడీ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సహోదరులు సహోదరులు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పిల్లలు చూసి టైం అయిపోయింది లేవాలి. ఎందుకని? మా నాన్న ఆల్రెడీ మోకరించాడు, మా మమ్మీ ఆల్రెడీ మోకరించింది అని మనం గురించి మన బిడ్డలు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం మనం తీసుకుందామా? ఉదయమే నేను లేస్తాను, మోకరించి నేను ప్రార్థన చేస్తాను. మనకి మోకరించడం కష్టం, మనకు ప్రార్థించడం కష్టం. మనలో చాలా మంది కనీసం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయరు, అవునా కదా? మనలో ఎంతమంది కనీసం భోజనం చేసేటప్పుడైనా ప్రభువుకు స్తుతులు చెల్లించి, ప్రభువుకు వందనాలు చెల్లించి, ప్రభువా మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలైనా, ఈ ఆహారం లేక ఎంతో మంది సఫర్ అయిపోతున్నారు. తినే శక్తి ఉన్నప్పటికీ తినడానికి ఆరోగ్యం బాగోక అల్లాడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకు కడుపు నిండా భోజనం చేసే కృపనిచ్చావు ప్రభువా. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పడగలవాడు ఎవడు? నువ్వు 4 ముద్దలు నోట్లో పెట్టుకోగలుగుతున్నావంటే అది దేవుడిచ్చిన మహా కృప. అన్నీ ఉండి తినలేని వాళ్ళు ఎంతమంది లేరు? అన్నీ ఉండి అన్ని రకాల వంటలు ఉన్నప్పటికీ తినడానికి ఆరోగ్యం సహకరించగా షుగర్ వ్యాధితో బాధపడుతూ, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ తినడానికి నోచుకోక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అటువంటిది దేవుడు నీకు ఎంతో కృపనిచ్చి చక్కగా నీకు కావలసిన వాటిని తినేటటువంటి యోగ్యత నువ్వు కలిగి ఉన్నావు అంటే ఎంత గొప్ప ధన్యత. గమనించండి, కనీసం మనం దేవుని సందులో భోజనం చేసేటప్పుడన్నా కూడా స్తుతించకుండా, ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా, ప్రార్థించకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఎవరు భోజనం చేసే ముందు దేవుణ్ణి స్తుతిస్తారో చూద్దామా? లెట్ us see that. ప్రార్థన చేస్తున్నాడు, యజమాని ప్రార్థన చేస్తున్నాడు, వినండి. Dear God, please bless this food we're about to receive and let it nourish our bodies. In Jesus' name we pray. Amen. ఆమేన్ అంటే వెళ్ళింది. No. What do we do, honey, before we eat? ప్రార్థన చేయి. Honey, what do we do before we eat? We pray. ప్రార్థన చేయి. Thank you for this food I'm about to receive, and I pray for more food for those other dogs that don't get a lot of food. Pray, honey. Amen. ఆమేన్. అదిగో. These are good Southern dogs. They say their prayers before they eat. Thank you, Jesus, for the food we're about to eat. Mom and Dad, the balls we played, General Lee, the Confederacy, and Mr. Oliver. In Jesus' name we pray, amen. Okay. ఆమేన్. అదిగో. You want to eat? చూడండి. You hungry? నీకు ఆకలిగా Are you ఉందా? hungry? అరుస్తుంది. అవునని Yeah? చెప్పి. Okay. Well, come here. I'll tell you what. అయితే Come రా say ప్రార్థన grace. చేద్దాం రా. Come say grace. 2 చేతులు పైన పెట్టి Dear Lord, చూడండి. say grace. ప్రార్థన చేయి. Dear Lord, thank you for this day and everything you've given us. Thank you for allowing us to be the man and puppy that you've allowed us to be. Father, thank you for our friends and family, their prayers and support and energy that they give us. Father, just guide and guard and watch over them as they go through the days ahead. Father, I do ask a special prayer that you help me to not chase the neighbor's cat and to listen to my master whenever he asks me to do something. In your heavenly name we pray. Amen. Pray for your food. Okay. Ready? Thank you, Jesus, for this food. Thank you for this day. We pray you bless this food. In Jesus' name, amen. Okay, shebang, if you want that big juicy bone, you have to say grace. Say your prayers. Say your grace. Dear Lord, thank you for this food that we are about to receive. And Lord, may all the dogs in the shelter get a warm embrace in a new loving home.
Amen. ప్రార్థన చేస్తున్నంతసేపు కుక్క కళ్ళు తెరిచిందా? తెరిచిందా? మనలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచే డాష్లు ఎంతమందిలో చెప్పండి? ఒక్కసారి చూడండి. కుక్క నేర్చుకుంది ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేస్తే 2 చేతులు పైకెత్తాలి. కుక్క నేర్చుకోగలిగింది. ఆమేన్ అని చెప్పేంత వరకు ఆ కుక్క తలెత్తలా, కళ్ళు తెరవలా. మన కళ్ళ ముందు మాంసం పెట్టి ప్రార్థన చేయమంటే నాకు 2 ముక్కలా, వాడికి 3 ముక్కలా, ఎవడికి 2 ముక్కలు అని చెప్పి కళ్ళు తెరుచుకుని చూసుకోవడం తప్పిదే. తండ్రులో తల్లులో మనకు సిగ్గు చేయటం. కుక్కలకు వాళ్ళు చక్కగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తే కుక్కలు లోబడి కళ్ళు మూసుకొని భోంచేసేటప్పుడు కళ్ళ ముందు మాంసం ముక్క పెట్టినా సరే తన జోలికి వెళ్లకుండా 2 చేతులు జోడించి కుక్కలు ప్రార్థన చేస్తున్నాయి. కుక్కలకు నేర్పించగలుగుతున్నారు. ఈరోజు తండ్రులు తల్లులు తమ పిల్లలకు మోకరించటం నేర్పించలేకపోతున్నారు, చేతులు జోడించటం నేర్పించలేకపోతున్నారు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం నేర్పించలేకపోతున్నారు. ఇది మనకు సిగ్గు చేయటం. ఈరోజు ప్రతి తండ్రి ప్రతి తల్లి మీ జీవితంలో మీరు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏమిటంటే పిల్లల చేత మోకరింపచేద్దాం. భోజనం చేసేటప్పుడు ప్రభువును స్తుతించటానికి బిడ్డలుగా కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఎందుకని? ప్రతిదినము మన భారము మోయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిదినము మన భారాన్ని దించుకోవడానికి మనకేమిటి బాధ? ఒంటెలు తమకున్న భారాన్ని మోయలేనప్పుడు మోకరించినప్పుడు యజమాని ఎలా ఆ భారం తొలగిస్తాడో, నీ భారము నా భారము తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఉదయమే లేచి ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఎంత బాగుంటుంది. కుక్కలు మోకరించగా మనం ఎందుకు మోకరించలేము? కుక్కలు ప్రార్థిస్తూ ఉండగా మనం ఎందుకు ప్రార్థన చేయలేం? బైబిల్లో ఉంది ఒక మాట, కుక్కలు పరలోకానికి వెళ్ళవు అని చెప్పి. కానీ నువ్వు నేను పరలోకానికి వెళ్తాం కదా. మరి పరలోకానికి వెళ్ళే మనము మరి ఇంకెంత భక్తి కలిగి ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నాకు ఒక మాట ఇస్తారా? ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా నేను చేసేది మోకరించటం. రాత్రి పడుకోబోయే ముందు నేను చిట్ట చివరిగా చేసేది మోకరించటం. ఉదయమే నేనేం చేస్తాను? మోకరించి నా భారం అంతా కూడా ప్రభువుకు అప్పగించేస్తాను. సాయంత్రం ఏం చేస్తాను? మోకరించి ప్రభువుకు రుణస్థుడిని గనుక ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈ 2 పనులు తప్పక చేస్తాను. భోజనం చేసేటప్పుడు తప్పక ప్రభువును స్తుతిస్తాను. మా ఆఫీస్లో భోజనం చేసేటప్పుడు అందరూ చూస్తారండి. దయచేసి వినండి, అదేం దరిద్రమో కానీ ఒక క్రైస్తవులే సిగ్గుపడతారు, ఇంకెవరూ సిగ్గుపడరు. తెలుసా మీకు? యేసుక్రీస్తు గురించి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి ఒక క్రైస్తవుడే సిగ్గుపడతాడు, ఇంకెవడూ సిగ్గుపడ్డు. బయట మతస్థుడు ఎవడూ కూడా తాను ఏమైతే చేయాలనుకుంటున్నాడు దాన్ని పబ్లిక్గా చేస్తాడు, సిగ్గుపడ్డు. ఒక క్రైస్తవుడే సిగ్గుపడతాడు. ఎవడు సిగ్గుపడకూడదో వాడే సిగ్గుపడుతున్నాడు. అది సిగ్గుచేయటం. ఆఫీస్లో భోజనం చేసేటప్పుడు, లేకపోతే ఆ క్యాంటీన్లో భోజనం చేసేటప్పుడు, హోటల్లో భోజనం చేసేటప్పుడు ఏంటో సిగ్గు, అటు ఇటు చూసుకుని ప్రార్థన చేస్తాం. ఎందుకని? ఒకరోజు ఒక పెద్ద ఆయన గ్రామం నుంచి పట్టణానికి వచ్చి, పని మీద పట్టణానికి వచ్చి హోటల్కి వెళ్ళి భోజనం చేసే ముందు 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉంటే ఎదురుగుండా కూర్చున్న కుర్రోడికి ఆట పట్టించాలనిపించింది. ఏమయ్యా పెద్ద ఆయన, మీ ఊర్లో అందరూ అలాగే చేస్తారా అని చెప్పంట. పెద్ద ఆయన నవ్వుతున్నాడంట. పందులు మాత్రమే చెయ్యు అని చెప్తుంటే మొదలు పెట్టాడంట. ఏంటది? మా ఊర్లో పందులే చెయ్యం అంటే అర్థం ఏమిటి? పందులే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా భోజనం చేస్తాయి. పందులు కాని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని భోజనం చేస్తారు. కుక్కలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. తండ్రులు తల్లులు మన పిల్లలకు ఆత్మీయ మూల పాఠాలు నేర్పిద్దాం. అందరికీ దేవుడు సెలవిస్తున్న మాట, భూజనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. విశ్రాంతిని పొందుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిటంటే ప్రభు దగ్గరకు రావాలి. ఆ విశ్రాంతిని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట మోకరించాలి. ఉదయమే లేచి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో. ఎందుకని? అరుణోదయమున ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుదినము నీ భారము మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వెందుకు సిద్ధంగా ఉండట్లా? కాబట్టి ఈ రోజు నుంచి మరొక్కసారి అడుగుతున్నాను, నేను ఉదయమే లేస్తాను, 5 గంటలకే లేస్తాను, లేచి తప్పక మోకరిస్తాను అన్నవారు చూపించండి. నేను లేస్తాను మోకరిస్తాను అన్నవారు చూపించండి.
థ్యాంక్ యూ. మీరు చేయి చూపించింది నా కోసం కాదు, మాటి మాటికి మీ చేత చేయెత్తించడానికి కారణము మీరు క్షేమంగా జీవించాలని, మీరు ప్రభు సన్నిధిని కలిగి ఆ దినమంతా వర్ధిల్లాలని. యెహోవా మీకు తోడుగా ఉన్నట్లయితే మీరు చేసే ప్రతి పని దీవించబడుతుందని. ఒక ఆత్మీయ సహోదరునిగా నాకున్న ఆశ ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆ దేవుని సహాయాన్ని ఉదయమనే పొందుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 2, తండ్రులు తల్లులు బిడ్డలకు నేర్పిస్తారా? ఈ రోజు నుంచైనా ప్రార్థించటం, ఈ రోజు నుంచైనా మోకరించటం, ఈ రోజు నుంచైనా ఉదయమే వాళ్ళు కూడా ప్రార్థన చేసే విధంగా, సాయంత్రం పడుకోబోయే ముందు వారు కూడా ప్రార్థన చేసే విధంగా, భోంచేసే సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఇచ్చింది ఆయనే, ఆహారం ఇచ్చింది ఆయనే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్పిస్తారా? ఎంతమంది తండ్రులు తల్లులు ఈరోజు ఈ మాటలు వింటున్నారో, ఆ కుక్కలు ఆ విధంగా దేవుని సందులో మోకరించడం చూసినప్పుడు, దేవునికి వందనాలు చెల్లించడం చూసినప్పుడు, వాళ్ళ యజమాని ఏం చెప్తే అది చేస్తుంది. మరి తండ్రిగా తల్లిగా ఇంటికి బాధ్యత వహించే వ్యక్తి నీవే కదా. నీ పిల్లలు కూడా నువ్వు చెప్పిన దానికి లోబడాలి కదా. వారు దేవుని సందులో మోకరించాలి కదా. భోంచేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి కదా. ఇక నుంచి మేము ఎక్కడ ఉన్నా, ఇందాక ఒక మాట చెప్పా, పెద్ద ఆయన భోంచేసే ముందు దేవుణ్ణి స్తుతించి భోంచేస్తూ ఉంటే కుర్రవాడు అడిగాడు, మీ ఊర్లో అందరూ ఇలాగే చేస్తారా? పందులు చేయవు. ఇక నుంచి మీరు ఏ రోజైనా సరే భోంచేసే ముందు దేవుణ్ణి స్తుతించకుండా మీరు భోంచేస్తే ఆ ప్లేట్ ముందు కూర్చుంది ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మా సిస్టర్స్, మీ ఆయన ఒకవేళ భోంచేసే ముందు దేవుణ్ణి స్తుతించకుండా ఒకవేళ భోంచేస్తే పైనుంచి కిందాక చూడండి, ఇంతకీ ఉన్నది ఎవరని చెప్పి. యెహోవా సెలవు లేకుండా భోంచేయగలవాడు ఎవడు? నువ్వు నేను మన 4 వేళ్ళు 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది ప్రభు నీకు చూపించిన మహా కృప. రెండో విషయం, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము. భక్తులకు నీతిమంతులకు తన బిడ్డలకు యెహోవా సెలవిస్తున్న మాట ఏమిటి? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కష్టం వచ్చిందా? శ్రమ వచ్చిందా? ఆపద వచ్చిందా? సహోదరి సహోదరులు, ప్రతి దినము ఒక నూతన దినము. ఆ దినములో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏం మనం ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు. ఏ కీడు, ఏ అపాయము, ఏ ఉరి సైతాను మన కోసం వడ్డీ ఉన్నాడో మనకు తెలియదు. అగోచరమైనటువంటి దినంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ దినములో ఆఫీసులో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, ఇంటి పనుల్లో కావచ్చు, వంట పనుల్లో కావచ్చు, మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, కాలేజీకి స్కూల్కి వెళ్ళే ప్రయాణ విషయంలో కావచ్చు, బస్సు ఎక్కేటప్పుడు కావచ్చు, ఆటో ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు. అయ్యో, ఎన్నెన్ని ప్రమాదాలు ఈరోజు మన చుట్టూ సంచరిస్తూ ఉన్నాయి. ఇన్ని ప్రమాదాల మధ్య, ఇన్ని అపాయాల మధ్య మనం క్షేమంగా జీవించాలంటే దేవుని కనికరము, ఆయన కాపుదల మనకు కావాలి. అదే సమయంలో మన వ్యక్తిగత, అలాగే కుటుంబ, అలాగే ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఎన్నెన్నో ఆపదలు, ఎన్నెన్నో కష్టాలు సడన్గా నువ్వు వినకూడని వినాల్సి వస్తుంది. సడన్గా నీకు ఒక షాకింగ్ న్యూస్ చేరుతుంది, వినాల్సి వస్తుంది. ఎవరో ఒక మాట అనడం, ఏదో ఒక ఇబ్బంది రావడం, ఏదో ఒక నష్టం రావడం, ఏదో ఒక కష్టం రావడం, నీకు రావాల్సిన ఆర్డర్ నీకు రాకపోవడం, నీకు రావాల్సిన జాబ్ నీకు రాకపోవడం. దినములో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, ఆపత్కాలమున నాకు మొరపెట్టు, వెంటనే నాకు చెప్పు, వెంటనే నాకు కబురు పెట్టు, వెంటనే నాకు తెలియచేయి, నేను నీకు ఉత్తరము ఇస్తాను, నీవు నన్ను ఘనపరుస్తావు. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో వచ్చే అనేక ఆపదల నుంచి మనం విడుదల పొందుకోలేకపోవడానికి కారణం తెలుసా? ప్రాముఖ్యంగా దేవునికి మన కష్టాన్ని చెప్పకపోవడమే, దేవునికి మనకున్న సమస్యను పంచుకోకపోవడమే. దయచేసి గమనించండి, గర్భఫల విషయంలో హన్నా చేసిందని తెలుసా? గర్భఫలం లేక తను బహుగా బాధించబడుతున్నప్పుడు తను ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళింది, కన్నీళ్లు కార్చింది, బహుగా ఏడ్చింది. దేవుడు ఏం చేశాడు? ఆమె కన్నీటిని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? చక్కని కుమారుణ్ణి బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. ప్రార్థన చేసినప్పుడు, దేవుని సంధికి వచ్చి గోజాడినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఆపదల్లో
యుద్ధాల్లో, ప్రమాదాల్లో దావీదు చిక్కుకున్నప్పుడు ఏం చేశాడు? దేవునికే మొరపెట్టాడు. ఆ యుద్ధాల్లో విజయాన్నిచ్చాడు, ఆ యుద్ధాల్లో జయాన్నిచ్చాడు. పౌలు, శీల గాయపరచబడి, కొట్టబడి, చెరసాల్లో బంధించబడినప్పుడు ఏం చేశారు? వాళ్ళు దేవుని వైపు తిరిగారు. ఆ ఆపదలో దేవునికి ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుతూ స్తుతించారు. ఏం జరిగింది? వారికున్న సంఖ్యలు తెగిపోయినాయి. దేవుడు వారికి జవాబిచ్చాడు. యేసుక్రీస్తు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు వెళ్తున్నాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థించాడు. యేసుక్రీస్తు విన్నట్టుగా కాస్త ముందుకు వెళ్ళాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. పక్క వాళ్ళందరూ వచ్చారు. ఊరుకోవా, అరవమాకర్లాగా. ఆయన చాలా బిజీగా ఉండి ముందుకు వెళ్ళిపోతున్నాడు. అరవకో, నీ మొఖం, నీ ప్రార్థనకి ఎప్పుడు జవాబు రావాలి? నువ్వు అరిచేంత మాత్రాన్ని నీకెప్పుడు కళ్ళు రావాలి? పుట్టు గుడ్డివాడివి నువ్వు, నీకెప్పుడు కళ్ళు వస్తాయి? నువ్వు మూసుకో. చుట్టూ ఉన్నవాళ్ళు నిరుత్సాహపరిచారు. చుట్టూ ఉన్నవాళ్ళు నీ మొక్క నీకు జవాబు రాదని చెప్పి అతన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. అతడు ఆగిపోలా. ఇంకేం చేశాడు? ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇంకొంచెం గట్టిగా, దావీదు కుమారుడా కరుణించు. యేసు కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ కేక విన్నాడు, సెకండ్ కేక విన్నాడు, థర్డ్ కేక విన్నాడు. మన ప్రభువు ప్రతి కేక వింటాడు. ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కాదు, నీలో ఎంత పట్టుదల ఉందో చూసేవాడు. మూడో కేక కూడా విన్నాడు. అంటున్నాడు, అతను నా దగ్గర తీసుకురండి. ఎప్పుడైతే అతను నా దగ్గర తీసుకురండి అని చెప్పన్నాడో, జాగ్రత్తగా వినండి. అతడు చేసిందని తెలుసా? తన పైన ఉన్న వస్త్రము, అడుక్కున్న వాళ్ళ దగ్గర చూసారు ఎప్పుడన్నా? ఓ గొంగలు ఉంటుంది, చేతిలో ఏముంటుంది? ఓ చెప్పు ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యేసు పిలిచాడో అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? తన పైనున్న వస్త్రాన్ని తీసి కింద పడేశాడు. ఎందుకని? ఇక మీదట నా పాత జీవితంతో నాకు సంబంధము లేనే లేదు. యేసు నన్ను పిలుస్తున్నాడు, నా జీవితాన్ని మార్చేయబోతున్నాడు. విశ్వాసముతో తన అంగీని పక్కన పడేశాడు. గబగబా యేసు దగ్గరకు కొనిపోబడ్డాడు. యేసు అతన్ని బాగు చేశాడు. ఆనాడు ఆ కుర్రవాడు, లేక ఆనాడు ఆ గుడ్డివాడు మొరపెట్టకపోతే, ప్రార్థించకపోతే, తనకున్న కష్టంలో ప్రభువుకు చెప్పకపోతే ఆ రోజు కళ్ళు వచ్చేవా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పొద్దు నీ కష్టాన్ని, ఎవరితో పంచుకోద్దు నీ బాధను. మొట్టమొదటిగా నువ్వు చెప్పాల్సింది ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకే. అలా చెప్పడం నువ్వు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు అద్భుతం చేస్తాడు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు యవ్వన ప్రాయంలో దేవుణ్ణి తన రక్షకునిగా అంగీకరించాడు. చెడిపోయిన వాడే, పాడైపోయిన వాడే, అలా పాడైపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో తన జీవితాన్ని మార్చగలిగింది క్రీస్తే అని గ్రహించి తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశాడు. అలా అంకితం చేసిన తర్వాత సువార్థికుడిగా స్థిరపడుతూనే, సేవ చేస్తూనే, పేద పిల్లలకు అండగా నిలబడాలని చెప్పి వారందరినీ చేరతీసి అనాథ శరణాలయం ఏర్పాటు చేశాడు. ఆ ఆర్ఫనేజ్ పెట్టినప్పుడు విశ్వాసం మీద తను ఆధారపడి ముందుకు సాగేవాడు. కొన్ని సందర్భాల్లో ఆహారము ఉండేదే కాదు. ఒకరోజు అక్కడ పనిచేసేవాళ్ళు వచ్చి, అయ్యా మన దగ్గర కనీసం 1 కేజీ బియ్యం కూడా లేవయ్యా, వేల మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం కోసం సిద్ధపడుతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు. జార్జ్ ముల్లర్ చెప్పాడట, నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి పిల్లలందరినీ కూడా లైన్లో కూర్చోమని చెప్పండి. అయ్యా ఈరోజు వంట చేయలే, మన దగ్గర ఏమీ లేవు కాబట్టి వంట కూడా మనం చేయలేకపోయాం. జార్జ్ ముల్లర్ చెప్పాడట, మనం వంట చేయలేకపోయాం, మనం పిల్లలకు ఆహారం పెట్టలేకపోతున్నాం, కానీ నేను ప్రార్థన చేస్తాను, ప్రభువే పిల్లలకు ఆహారం పెడతాడు. వాళ్ళందరినీ లైన్లో కూర్చోమని చెప్పండి, వాళ్ళందరినీ లైన్లో కూర్చోమని చెప్పండి, వాళ్ళందరి ముందు ప్లేట్లు పెట్టండి. మరి ఆహారం సంగతి ఏమిటి? యెహోవా చూసుకుంటాడు, నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి. వచ్చి అక్కడ వచ్చినటువంటి కష్టం గురించి, అక్కడ ఉన్నటువంటి ఇరుకు ఇబ్బంది గురించి వచ్చి వాళ్ళు చెప్పి వెళ్ళినప్పుడు జార్జ్ ముల్లర్ మోకాల మీద పడి, ప్రభువా నా ప్రార్థనకు ఎప్పుడు నువ్వు జవాబు ఇవ్వకుండా లేవు నాయనా, ఈరోజు కూడా నా ప్రార్థనకు జవాబిస్తావు. వేల మంది పిల్లలకు ఆహారం లేదు ప్రభువా, వాళ్ళందరినేమో విశ్వాసంతో లైన్లో కూర్చోబెట్టండి అని చెప్పేశాను, ప్లేట్లు కూడా పెట్టేసేయండి అని చెప్పేశాను, ఏం చేస్తావో నాకు తెలీదు ప్రభువా, నీవు సమస్తము చేయగలవాడివి, ఆశ్చర్యకరుడువు, ఆపత్కాలమును మొరపెడితే జవాబిచ్చే వారిలో నీలాంటి వారు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభువా? ప్రార్థన చేస్తూ ఉంటే గబగబా వచ్చి తలుపు తడుతున్నారు గేటు దగ్గర, గబగబా వచ్చి అయ్యగారు, జార్జ్ ముల్లర్ గారు అని చెప్పి తలుపు తెరిచి, ఏంటంటే మన ఆర్ఫనేజ్ ముందు ఓ పెద్ద లారీ ఆగిపోయింది. లారీ ఆగిపోతే
ఆ లారీలో ఎవరో పెద్ద పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఏదో కారణం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందట. వాళ్ళు ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, మరి ఈ ఆహారం అంతా ఏం చేయాలంటే జార్జ్ ముల్లర్ గారి యొక్క అనాథాశ్రమాలను తీసుకెళ్లి ఏర్పాట్లు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి పంపించారు. పెద్ద లారీ వచ్చి బయట వెయిట్ చేస్తుంది. జార్జ్ ముల్లర్ ఆకాశం వైపు చూసి, ప్రభువా, పిలిస్తే పలికే దేవుడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు? ఆ రోజు పంచభక్ష పరమలు అంటారు చూసారా, పిల్లలందరికీ సమృద్ధి అయిన ఆహారాన్ని ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చి వడ్డించడం జరిగింది. బైబిల్లో మనం చూస్తాం, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తాం. ఆపత్కాలము నీవు కలిగి ఉన్నప్పుడు, కష్టము గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఇరుకు ఇబ్బంది గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, సహోదరుడా, సహోదరి, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే మోకాల మీద పడడం. ఏం చేయాలి? మోకాల మీద పడడం. సాధారణంగా ఒక వ్యక్తికి తీవ్రమైన భయం కలిగినప్పుడు మీకు తెలుసా ఏం జరుగుతుందో? చెప్పండి, ఏం జరుగుతుందో? ఒక వ్యక్తికి తీవ్రమైన భయము కలిగినప్పుడు మోచెప్పులు కొట్టుకుంటాయి. తెలుసా మీకు? కొట్టుకుంటే మోచెప్పులు, అవునా? తీవ్రమైన భయము కలిగినప్పుడు మోచెప్పులు కొట్టుకుంటాయి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, తీవ్రమైన భయముతో నీ మోచెప్పులు కొట్టుకున్నప్పుడు ఆ మోకాల మీదే పడు. ఆ మోచెప్పులు కొట్టుకోవడం ఆగిపోతాయి, తీవ్రమైన భయము నీకు దూరం అయిపోతుంది అని చెప్పి. పరిశుద్ధుడు అయిన తండ్రి, అందరినీ పిలుస్తున్నావు, రమ్మని అంటున్నావు, విశ్రాంతిని ఇస్తాను అంటున్నావు. నాయన, ఎందరైతే నీ పిలుపును అందుకొని నీ సన్నిధికి చేరుకొని నాయన నీవు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకోవడానికి తమ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నారు, వారిని కనికరించండి. రెండోదిగా, నీ బిడ్డలను నువ్వు పిలుస్తున్నావు, ఆపత్కాలను మొరపెట్టండి, నేను నీకు జవాబిస్తాను, కనికరిస్తాను, కాపాడుతాను, లేవనెత్తుతాను, ఆదరిస్తాను, బలపరుస్తాను, స్వస్థపరుస్తాను. నాయన, మేము నీకు ప్రార్థన చేస్తే, నీ సన్నిధిలో మేము మోకరిస్తే భారము తొలగిస్తావని, భారాన్ని మోస్తావని, అరుణోదయమునే మాకు అండగా నిలబడతావని ఎన్నెన్నో విలువైన విషయాలు నాయన మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, మరింత దగ్గరగా నీకు చేరటానికి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇక నుంచి మేము ప్రతి కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందులు మోకరించడం మాకు నేర్పించండి. ఉదయమే లేచి మోకరించటం, పడుకోబోయే ముందు మోకరించటం, భోంచేసేటప్పుడు స్తుతించటం, మేలులు పొందుకున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం, పనులు ప్రారంభించేటప్పుడు మోకరించి ప్రార్థన చేయడం అయ్యా మాకు నేర్పించండి. కుక్కలకే నేర్పించగలుగుతున్నారు నాయన, తల్లిదండ్రులుగా మేము మా బిడ్డలకు నేర్పించలేకపోతున్నాం. అది నిజంగా అవమానమే. ఇక నుంచి ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ బిడ్డలకు నాయన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వారు కూడా నీ సన్నిధిలో మోకరించులాగున ప్రోత్సహించుటకు మంచి ఆత్మీయత తల్లికి, తండ్రికి దయచేయండి. ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి, అలాగే ముందుగా ఇచ్చినటువంటి ఆధారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కోసం దేనికైనా తెగిస్తారా? ప్రార్థన కోసం ప్రాణాలే వదిలేస్తారా? పరిశుద్ధత కోసం అంత ప్రాముఖ్యత ఇస్తారా? ప్రాణం పోతుందని తెలిస్తే పారిపోరా? పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించిన వీరు ఎవరు? ఇంతకీ ఎవరు వీరు? ఏ ప్రాంతం వారు? ఏ ఖండం వారు? మరో అద్భుతమైన సంచలనాత్మకమైన సందేశాలు దేవుడు దైవజనుల ద్వారా మీకు అందించబోతున్నారు, మీ మధ్యకు తీసుకురాబోతున్నారు. శ్రేష్టమైన పాఠాలు నేర్చుకున్నట్టుకు, లోతైన మర్మాలు, గొప్ప సత్యాలు తెలుసుకున్నట్టుకు, కదల్చబడినటువంటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్టుకు, అద్భుతమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నట్టుకు వీక్షించండి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఇదే ఛానల్లో మన కల్వరి స్వరం టీవీ కార్యక్రమం ద్వారా ప్రసారం చేయబడుతుంది. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.